హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం డైలీ మధ్యాహ్న భోజనంలోకి పప్పు సాంబార్ ఏదో చేస్తూ ఉంటామండి. మన కూరలో ఈజీగా అయిపోయేది ఏదైనా ఉందంటే అది పప్పే. నేను పాలకూర పప్పు అయితే చేస్తున్నాను. ఇది సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చు, రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ పాలకూర పప్పుని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. పాలకూర పప్పు చేయడానికి ఒక చిన్న కప్పుతో పప్పు తీసుకున్నాను. వెయిట్లో 100 గ్రామ్స్ ఉంటుందండి. ఈ పప్పును శుభ్రంగా 2 సార్లు కడిగి ఒక కప్పు పప్పుకి 2 కప్పులు వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నాననిచ్చాను. అలాగే ఇది మా గార్డెన్లో పాలకూర కట్ చేసి పెట్టాను, ఒక పెద్ద కప్పు నిండా అయింది. ఈ పప్పులోకి కొద్దిగా ఆయిల్, 2-3 డ్రాప్స్ పసుపు, కొంచెం కారం, 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేస్తున్నాను. అది చిన్నవైతే 4 వేయండి. మీకు కారం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేసి కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ అయితే రానేస్తున్నాను. పప్పు త్వరగా ఉడకాలన్నా బాగా మెత్తగా ఉడకాలన్నా ఒక అరగంట సేపు వరకు పప్పును నానేస్తే త్వరగా ఉడుకుతుంది కందిపప్పు. ఇందులోకి కొద్దిగా చింతపండుని, చాలా తక్కువ అండి, 2 ఉట్ల చింతపండు వాటర్ వేసి నానబెట్టి కొంచెం గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పాలకూర పప్పుని కొంచెం నేను పప్పు అయితే పలుకుగా ఉండేలాగా 2 విజిల్స్ రానిచ్చానండి. ఒక 10 నిమిషాలు నానబెట్టి పెట్టేశాను. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని పొట్టు వలిచిన 10 వెల్లుల్లి రేఖలు, అలాగే 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకుని ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ పొట్టు మినపప్పు, ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో కొంచెం దోరగా వేయించండి. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసిన పాలకూరను కూడా వేసేసుకోవాలి. కొంచెం ఇంగును కూడా వేయండి. ఇది మా గార్డెన్లో పాలకూర, లేదంటే మీరు కుక్కర్ పెట్టుకున్నప్పుడే పాలకూరను అయితే వేసేయచ్చు. ఇది త్వరగానే ఆర్గానిక్గా పండించిన పాలకూర కాబట్టి త్వరగానే మగ్గిపోద్ది. పోపులో వేసేస్తున్నాను. ఈ పాలకూర వేసిన తర్వాత ఉప్పు వేస్తున్నానండి. సాల్ట్ అయితే తక్కువే పడుద్ది, ఏ ఆకుకూరలోకైనా సరే చూసుకుని వేసుకోండి. వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గిస్తే పాలకూర త్వరగానే మగ్గుతుంది. పాలకూర టమాటా 2 కలిపి చేస్తే కిడ్నీలో రాళ్ళు వస్తాయని అంటారు. అందుకే నేనైతే పాలకూర టమాటా కాంబినేషన్ వేయను, చింతపండు వేస్తానండి. లేదా మన దగ్గర మామిడికాయ ఉంటే చిన్న మామిడి మొక్క వేసుకోవచ్చు, లేదా మామిడి బొరుగులు ఉంటాయి కదా అవన్నీ వేసుకోవచ్చు. ఏదైనా కమ్మగా కాకుండా కొంచెం పులుపు ఉంటే పాలకూర పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇందులోని చింతపండు గుజ్జు కూడా తీసి వేసేసి మూత పెట్టేసి ఇంకా కొంచెం దగ్గర పడినేద్దాం. పప్పు నేను కొంచెం పలుగ్గానే ఉడకనిస్తానండి. బాగా మెత్తగా కావాలంటే ఒక అరగంట సేపు నానబెట్టి విజిల్స్ అయితే ఇంకో 2 విజిల్స్ ఎక్కువ వస్తే పప్పు మెత్తగా వస్తుంది. పప్పుని మెదుపుకుని ఈ పాలకూర ఉన్న పాన్లో ఈ పప్పుని వేసేస్తున్నాను. కొద్దిగా వాటర్ని కూడా వేస్తున్నాను. కొద్దిమంది కొంచెం పలుచగా చేస్తుంటారు, అలా అయితే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి. ఈ పప్పు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు ఉడికిస్తే ఈ పప్పు పాలకూర అంతా కూడా బాగా ఉప్పు కారాలు పట్టి ఉడుకుతుంది. ఎప్పుడు మనము ఆకుకూరలు పప్పులో వేసిన ఆకుకూర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. వారానికి 2-3 సార్లు అయినా ఆకుకూరలతో పప్పు చేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ పాలకూర పప్పుని ఒక బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పాలకూర పప్పును అయితే ఒకసారి చేయండి. చేసే విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.